నేనొచ్చేసా ఎంతోమంది కోరికలు నెరవేర్చిన ఈ రైస్ రెమెడీ గణపతి పూజ విధానం అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాము. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ గీతా అరవింద్ టాక్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేయండి. అందరూ ఎలా ఉన్నారో, మేమైతే బాగున్నాము. మీరు కూడా అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ ఈ వీడియోలో అయితే ఇంకా గణపతి రైస్ రెమెడీ పూజా విధానం అయితే ఇవాళ చూసేద్దాము. పూజా విధానానికి మెయిన్గా కావాల్సినవి ఒక గాజు బౌలు, అలాగే బ్లూ పెన్తో రాసిన ఒక చిట్టి, మన ఏ కోరిక ఏదైతే ఉందో అది, అండ్ బియ్యము, 8 కాయిన్లు, గణపతి విగ్రహము, దాల్చిన చెక్క పొడి, అలాగే లవంగాలు. దాల్చిన చెక్క పొడి అయితే కంపల్సరీ ఉండాలి. అలా గణపతి విగ్రహము ఏది ఉన్నా పర్వాలేదు, మీ ఇంట్లో సిల్వర్ది ఉన్నా సరే, చెక్కదున్నా సరే, ఇలా బ్రాస్తో ఉన్నా సరే, ఏదైనా సరే ఇంకా దాన్ని ఇంకా తీసుకోవాలి. నా దగ్గర అయితే ఈ విగ్రహమే ఉందన్నమాట. ఈ విగ్రహాన్ని ఇంకా పూజలో ఉన్న విగ్రహాన్ని తీశానమాట. ముందుగా నేనైతే కోరికైతే రాసుకున్నాను పేపర్ పైన బ్లూ పెన్తోని. ఫస్ట్ గాజు బౌల్ తీసుకొని దాంట్లో ఇంకా పసుపు కుంకుమ వేసేసి మంగళప్రదంగా ఇంకా చిట్టి అయితే ఉంచాను. నా కోరిక ఏదైతే రాశానో ఆ చిట్టిని ఉంచిన తర్వాత అది కనబడకుండా గుప్పెడు బియ్యం అయితే పోసాను. దానిపైన మనం 8 కాయిన్లు ఏవైతే తీసుకున్నామో అందులో నుంచి 3 కాయిన్లు ఉంచేసి ఇలా 3 కాయిన్లు పెట్టేసుకొని దానిపైన నుంచి మళ్ళీ బియ్యం, ఆ కాయిన్స్ కనబడకుండా మళ్ళీ ఆ బియ్యం పైన మళ్ళీ 3 కాయిన్స్ పెట్టేసి ఆ 3 కాయిన్లు కనబడకుండా మళ్ళీ బియ్యం వేసేసి ఇంకా లాస్ట్కి 2 కాయిన్స్ ఉంటాయి కదా, ఆ 2 కాయిన్స్ని కూడా వాటి పెట్టేసి దానిపైన మళ్ళీ 2 కాయిన్లు కూడా కనబడకుండా బియ్యం అయితే పోసేసుకోవాలి. ఆ బియ్యం చదునుగా చేసుకోవాలంటే ఇట్లా సమానంగా చేసుకుంటే విగ్రహం అనేది మంచిగా పడుతుంది. కాబట్టి ఇంకా కొద్దిగా ఫుల్గా బియ్యం పోసేసుకొని దాంట్లో మంచిగా నేను సమానంగా అనేసుకొని ఇంకా విగ్రహం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా విగ్రహం పెట్టుకున్న తర్వాత దానిపైన మెయిన్గా కావాల్సింది మన దాల్చిన చెక్క పొడి అనమాట. అది ఇంకా చుట్టూరా జల్లుకొని, లవంగాలు నేనైతే 5 తీసుకున్నాను. కొంతమంది 5 తీసుకుంటున్నారు, కొంతమంది 3 తీసుకుంటున్నారు, ఉన్నవాళ్ళు 9 కూడా తీసుకోవచ్చు. నేనైతే 5 లవంగాలు అయితే తీసుకొని చుట్టూరా దాల్చిన చెక్క పొడి అయితే వేసుకున్న తర్వాత లవంగాలు కూడా 5 ఉంచేసుకున్నాను. అవి ఉంచుకున్న తర్వాత నాకు 4 రకాల పువ్వులు అయితే దొరికాయి అన్నమాట. 4 రకాల పువ్వులతో పాటు గరిక పూసలు కూడా తెచ్చుకున్నాను. ఇవాళ అంగారక చతుర్థి కాబట్టి మంగళవారం, అందులోనూ మంచి రైస్ రెమెడీ, బౌల్ రెమెడీ కాబట్టి నాకు ఎందుకో పాజిటివ్ ఎనర్జీగా ఇంకా ఉంది. చాలా బాగా అనిపించింది అనమాట. ఇవాళ కుదిరింది ఎందుకు అన్నట్టు అనిపించింది అనమాట. ఇవాళ నాకు పువ్వులు దొరికిన విధానం కూడా కొన్ని రెడ్ పువ్వులు దొరికాయి. అలాగే ఏమంటారు, మా సైడ్ అయితే వీటి బెల్లం పువ్వులు అంటారు, గోల్డ్ కలర్లో ఉంటాయి, అవి మంచివి అనమాట. ఆ పువ్వులు అయితే దొరికాయి, అవి తీసుకొచ్చుకున్నాను. ఇంకా గరిక పూసలు కూడా పెట్టుకొని దానిపైన ఇంకా పువ్వులు అయితే వేసేసుకొని ఇంకా దీప నైవేద్యాలు ప్రసాదంగా అయితే బెల్లం అయితే ఉంచుకున్నాను. పిల్లలు ఏడవడంతో నాకు కొంచెం ప్రసాదం చేయడానికి వీలు పడలేదన్నమాట. ఇంకా బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క అయితే ఉంచేసుకున్నాను. ఇంకా అంటుముట్టని తలిగి ప్రసాదం ఏదైనా ఉంది అంటే అది బెల్లం ముక్కని, ఇంకా వేరే ఏది అవసరం లేదు మనకు. ఇంకా అదైతే ఉంచేసుకున్నాను నేను ప్రసాదంగా పెట్టుకొని. అగరబత్తులు వెలిగించేసుకున్నాను, అలాగే ధూపం కూడా వేసేసుకొని ఇంకా హారతి అయితే ఇచ్చుకుంటున్నాను. ఇవాళ చాలా మంచి రోజు, చాలా రేర్గా మంగళవారం రోజు సంకష్టహర చతుర్థి అయితే వస్తుందంట. ఇంకా అలాంటి రోజు ఈ రెమెడీ చేసుకోవడం అనేది నాకైతే కొంచెం పాజిటివ్ ఎనర్జీ అయితే అనిపించింది. పిల్లలు కూడా అసలు నాకు సహకరించలేదు, అయినా వాళ్ళని పట్టుకుంటూ ఎలాగలాగా చేసుకున్నాను అనమాట. చేసుకోవాలి, మన సంకల్పం ఉంటే ఎలాగైనా చేసుకుంటాం. ఎంతోమంది కోరికలు నెరవేర్చిన ఈ గణపతి పూజా విధానం ఇంకా నా కోరికలు కూడా నెరవేరాలని మీరు ఇలా చూసి చేసుకోండి. మీకు ఏదైనా తీరని కోరిక ఉంటే మీ కోరికలు కూడా నెరవేరాలని ఆ గణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్షిప్ర గణపతి పూజా విధానం అంటారు ఈ పూజా విధానాన్ని అయితే. క్షిప్ర అంటే తొందరగా కోరికలు నెరవేరాలి అని చెప్పేసి అయితే చేసుకుంటారు అని అర్థం అనమాట. ఇంకా నా కోరిక కూడా నెరవేరాలని మీరు కూడా ప్లీజ్ బ్లెస్ చేయండి. ఇలాగే మీకు నచ్చినట్లయితే మన వీడియో, మన కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. మాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే కమెంట్ రూపంలో మంచి మీ సజెషన్లు అయితే ఇవ్వండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి.